నమస్తే ఫ్రెండ్స్, నేను భాను మేకల. రేపు వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి వినాయకుడితో అంటే మట్టితో తయారు చేసినటువంటి వినాయక విగ్రహాలని కనీసం ఒక 10 మందికి నేను అంటే పర్యావరణాన్ని పరిరక్షించాలని కెమికల్ తో చేసినటువంటి విగ్రహాలు తప్ప మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలు మీరు అందరూ రేపు నిమజ్జనం చేయాలని చెప్పి నా తరపు నుంచి ఒక 15 మందికి ఇలాంటి మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలని ఒక 15 మందికి నేను ఇస్తాను. అది కూడా ఇప్పుడే విజయవాడలో వీళ్ళు చక్కగా తయారు చేశారమ్మా. మీ పేరేంటి? నాగేంద్ర గారు. నాగేంద్ర గారు తయారు చేసినటువంటి మట్టితో తయారు చేసినటువంటి ఈ బొమ్మలని ఇప్పుడు రోడ్డును పోయేటువంటి కొంతమందికి ఒక 15 మందికి మట్టి వినాయక విగ్రహాలని డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. దీని పట్ల ప్రజల యొక్క స్పందన కూడా ఎలా ఉంటుందో తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. నా పేరు రామమూర్తి శర్మ, రామంగల్పల్లి. ఎక్కడ ఉంటారు మీరు? నేను చెరుసన్ రాణ్యసగుడు ప్రధాన అర్చకుడు. రేపు వినాయక చవితి పండుగ సందర్భంగా మీకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. చాలా మంది ఇప్పుడు కెమికల్ తో తయారు చేసిన విగ్రహాలు వాడుతున్నారు. అవి పర్యావరణానికి చాలా ఇబ్బంది కదా. అవును, ఇబ్బంది కాబట్టి మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని చక్కగా నేను మీకు బహుకరణ ఇస్తున్నా. గణాధిపతయే నమః, నమో వ్రాతవదయే నమో గణవదయే నమ ప్రమదవదయే నమస్తే లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. సర్వేషాం భక్తజనానాం రక్షంతు. ఈ గణపతి నవరాత్రుల పర్వదిన సందర్భంగా 50 మంది భక్తులు కూడా మట్టితో తయారు చేసిన గణపతిని వినియోగించి ఆ గణపతిని ఆరాధించి 9 రోజులు కానీ 5 రోజులు కానీ దీక్షగా ఆ గణపతి నవరాత్రులు చేసుకొని ఆ గణపతి అనుగ్రహం వల్ల ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. సర్వేషాం భక్తజనానాం సర్వేషాం భక్తజనానాం రక్షంతు. అశ్విన్ గ్రామే అశ్విన్ రాష్ట్ర అన్ని దేశాల వాళ్ళు అశ్విన్ గ్రామే అశ్విన్ రాష్ట్రే అశ్విన్ దేశే సర్వేషాం భక్తజనానాం రక్షంతు. పాడి పంట దినదిన వ్యవసాయ కారకులు కానీ వృత్తి వ్యాపారాలు కానీ చిన్న తరగతులు మధ్య తరగతులు ఉన్న వాళ్ళు లేని వాళ్ళందరూ కూడా ఆ గణపతిని ఆరాధించి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. మహాగణాధిపతయే నమః. గణపతి మహారాజుకి. ఒకసారి చూపండి. పంతులు గారికి ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. పంతులు గారు చక్కగా మీ శ్లోకాలు కూడా చాలా బాగున్నాయి. అందరూ బాగుండాలని మీ సర్వేషాం భక్తజనానాం రక్షంతు. థ్యాంక్ యూ. కొమ్మరపాలెం వినాయక చవితి అని తెలుసా? తెలుసు. ఏం చేస్తావు వినాయక చవితికి? బొమ్మ పెట్టి పూజ చేస్తాం. మన డాన్సులు డీజే సౌండ్లు ఇవేవా ఇప్పుడు వేస్తున్నారు కదా అందరూ? అది అట్లా వద్దు. ఓన్లీ పూజ చేస్తా. పూజ ఏమన్నా వచ్చా? వినాయక శ్లోకాలు చెప్పు. శ్లోకాలు అయితే లేవు. మరి ఏం చెప్తావు చెప్పు, ఏదన్నా నీకు తెలిసిన పూజ. ఓం గురు బ్రహ్మ ఓం గురు విష్ణు ఓం గురుదేవ మహేశ్వర ఓం గురు సాక్షాత్ ఓం పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారమ్మ పరీక్షామి సిద్ధి భౌతమే స్వదం తదాత్మ ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తద్దీమ కాని కాని పాపాన్ని కాప జన్మ నాశన. అంతే. బాగానే చెప్పారా. ఏం చేస్తారు మీ అమ్మ నాన్న? అరటిపళ్ళు అమ్ముతారు. అరటిపళ్ళు అమ్ముతారా? సరే. రేపు వినాయక చవితి పండుగ సందర్భంగా నా తరఫు నుంచి నీకు ఈ వినాయకుడి బొమ్మని ఇస్తున్నా. పూజ చేసి అందరూ బాగుండాలని కోరుకో. ప్రతి ఒక్కడు బాగుండాలి. అందరు బాగుండాలి, నేను దాంట్లో ఉండాలి, నువ్వు కూడా ఉండాలి. వెరీ గుడ్. ఓకే. విగ్రహాలు కాకుండా ఇలా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నీకంతా మంచి జరగాలి. ఓకేనా? అయితే కెమికల్ తో వాడితే జనాభాకి ఎఫెక్టే గానీ ఏదైనా మట్టితోనే తీసుకోవాలి. చేయాలన్నా పూజ చేసుకోవాలన్నా ఏదైనా సరే దీనికి మించింది ఏది లేదు. అది చూపించే మన ప్రేక్షకులకు చూపించే మట్టి విగ్రహం నీకు స్పాన్సర్ చేస్తున్నా. చక్కగా పూజ చేస్తా మరి బంగారు లాగా. వెరీ గుడ్. వినాయక చవితి శుభాకాంక్షలు. ఎట్లా తిరుగు. రేపు వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని మీకు ఇస్తున్నాను. మీ అంతా మంచి జరగాలి చక్కగా. ఓకేనా? ఏం చెప్తారు మీరు? కుమార్. కుమార్ ఎక్కడ మీది? ఓకే, థ్యాంక్ యూ. మట్టితో తయారు చేసినటువంటి ఈ విగ్రహాన్ని మీకు ఇస్తున్నాను.
ఏం చెప్తారు? పండుగ బాగా చేసుకుంటారా? బాగా చేస్తారా? ఏం పేరు మీ పేరు? మోహన్ రావు. పట్టుకోండి. కెమికల్ తో ఇప్పుడు చాలా మంది విగ్రహాలు పెడుతున్నారు, అవి పెట్టకూడదు. సో మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలే మీ ఇంట్లో ఉండాలి, పూజ చేయాలని. ఓకేనా? నా తరపు నుంచి మీకు gift ఇది. వినాయక పండుగ చేస్తారా? వినాయక చవితి చేసుకుంటాం. ఇంట్లో బొమ్మ పెడతారా? ఎలాంటి బొమ్మ పెడతారు? చిన్న బొమ్మ చిన్న పెట్టుకున్నాం. బొమ్మ. మీకు నా తరపు నుంచి మట్టితో తయారు చేసినటువంటి ఈ విగ్రహాన్ని ఇస్తున్నాను. చక్కగా పూజ చేసుకొని అందరూ బాగుండాలి, అన్ని మతాల వాళ్ళు బాగుండాలని కోరుకో. ఓకేనా? కెమికల్ తో తయారు చేసేవి చేస్తారు చాలా మంది, అవి వద్దు, పర్యావరణానికి ఇబ్బంది. కాబట్టి మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని మీకు నేను గిఫ్ట్ ఇస్తున్నా. హ్యాపీగా పండుగ చేసుకో. ఓకేనా? అట్టగేనండి, సంతోషంగా ఉందండి. వినాయక చవితి చేస్తారా మీరు? చేస్తారా? ప్రతి సంవత్సరం ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటావు పండుగ? ఇంట్లో పిల్లలతోటి చేసుకుంటాం. ఇంట్లో పండుగ కొత్త బట్టలు వేసుకుంటారా? కొత్త బట్టలు అన్ని మామిడాకులు, తర్వాత పత్రి అన్ని ఇంట్లో కట్టుకొని ఇంట్లోనే దేవుడికి వినాయకుని పెట్టుకుని చేసుకుంటాం. అలా ఆఫర్కే తెస్తున్నావా? ఆపేది ఏం పని చేస్తాను? నేను నవంబర్ గుడిలో బార్బర్. నీకు నా తరపు నుంచి మట్టితో తయారు చేసినటువంటి వినాయక విగ్రహాన్ని నీకు గిఫ్ట్ గా ఇస్తున్నా. మీరు మీ కుటుంబం అంతా చక్కగా రేపు పండగ చేసుకొని కెమికల్ తో వాడినటువంటి విగ్రహాలు కాకుండా ఇలాంటి మట్టితో తయారు చేసినటువంటి ఈ విగ్రహాలు మనకి బాగుంటది. ఎందుకంటే కెమికల్ తో పర్యావరణం అంతా కాలుష్యం అయిపోతుంది. ఆ కెమికల్ తో తయారు చేసినటువంటి విగ్రహాలని నిమజ్జనం చేసేటప్పుడు అదంతా వాటర్ అంతా కలుషితం అవుతుంది. కాబట్టి మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలని మనం అందరం వాడాలి. నా తరపు నుంచి నీకు ఈ మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని ఇస్తున్నాను. ఓకేనా? అందరూ బాగుండాలని కోరుకో. అన్ని మతాల వాళ్ళు బాగుండాలి, మనిషి అన్న ప్రతి ఒక్కరు బాగుండాలి. అందరి గురించి ప్రార్థన చేయండి. ఓకే? జై భవాని. రేపు వినాయక చవితి పండుగ సందర్భంగా నా తరపు నుంచి మీకు మట్టితో తయారు చేసినటువంటి ఒక విగ్రహాన్ని మీకు నేను గిఫ్ట్ గా ఇస్తున్నా. తీసుకుంటారా? తీసుకోండి. చాలా మంది కెమికల్ తో తయారు చేసిన విగ్రహాలు ఇప్పుడు పెడుతున్నారు. అది వాటర్ లో నిమజ్జనం చేసిన తర్వాత వాటర్ అంతా చాలా కలుషితం అయిపోయి చాలా ఇబ్బంది. అది మనకి కరెక్ట్ కాదు. కానీ చాలా మంది తెలిసే తెలియకో మరి కెమికల్ తో తయారు చేసినటువంటి విగ్రహాలు ఎక్కువ పెడుతున్నారు. కానీ నేను నా తరపు నుంచి ఒక 20 మందికి మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలని గిఫ్ట్ గా ఇస్తున్నాను. ఈ మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలు రేపు మీరు ఇంట్లో పూజలు చేసి మనిషి అన్న ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకోండి. పూజలు చేయండి, అందరూ బాగుండాలని. ఓకేనా? ఏం చెప్తారు మీరు? థ్యాంక్ యూ సార్. నాది పీపుల్స్ కోర్ట్. పీపుల్స్ కోర్ట్, అవర్ పీపుల్స్ కోర్ట్. ఎక్కువ రాదు, యూట్యూబ్ లో ఉంటాయి చూడండి. యూట్యూబ్ లో చూడండి. థ్యాంక్ యూ అండి. రేపు వినాయక చవితి పండుగ సందర్భంగా రేపు అంటే కెమికల్ తో తయారు చేసినటువంటి విగ్రహాలు కాకుండా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలు మనందరం వాడాలి. చాలా మంచిది కదా. నా తరపు నుంచి నీకు మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని ఇస్తున్నా. మీరు పూజ చేసుకొని రేపు పొద్దున చక్కగా అందరూ బాగుండాలి, అన్ని మతాల వాళ్ళు బాగుండాలని పూజ చేసుకోండి. నా తరపు నుంచి మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని మీకు ఇస్తున్నా. ఓకేనా? ఏం చెప్తావు? థ్యాంక్స్ అండి. సరే, రైట్. వినాయక చవితి తెలుసా? మరి ఇంట్లో ప్రతి సంవత్సరం విగ్రహం పెడతావా? పూజ చేస్తావా? కదా. మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని నీకు ఇస్తున్నా. కెమికల్ తో ఇప్పుడు చాలా మంది రకరకాలుగా డిజైన్ గా బొమ్మలు తయారు చేస్తున్నారు. అవన్నీ నిమజ్జనం చేసేటప్పుడు పర్యావరణానికి చాలా ఇబ్బంది, ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. అందుకనే ఈ మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని నా తరపు నుంచి నీ గిఫ్ట్ గా ఇస్తున్నా. చక్కగా పూజ చేయి, అందరూ బాగుండాలని కోరుకో, అన్ని మతాల వాళ్ళు బాగుండాలని కోరుకో. ఓకేనా? రైట్. ఇటు చూపించు ఒకసారి కెమెరాకి. ఏం చెప్తావు? అందరూ బాగుండాలి, అందరూ కోరుకుంటాను. ఓకే, రైట్. నీ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు మట్టి వినాయకుడు అన్నమాట. అందరూ కెమికల్ తో వాడుతున్నారు కదా ఇప్పుడు, అది మన పర్యావరణానికి చాలా ఇబ్బంది. అందుకని మట్టి వినాయకుడిని నా తరపు నుంచి నీ గిఫ్ట్ గా ఇస్తున్నా. పూజ చేస్తావా? పూజ చేయాలి. అందరూ బాగుండాలని కోరుకో, ప్రతి మతం వాడు బాగుండాలని కోరుకో. ఓకేనా? ప్రతి ఒక్కరు బాగుండాలి. ఓకేనా? ఓకే. ఆర్టిస్ట్ మెకానిక్. సరే, ఇటు చూపి మన కెమెరామెన్ ఒకసారి. ఏమని చెప్తావు నీ తరపు నుంచి? నేను బాగా మంచిగా ఇచ్చారు, దేవుని విగ్రహాలు బాగా ఇచ్చారు. అవును, మంచిగా పూజ చేసుకోవాలి. దేశం మొత్తం, మన ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగుండాలి. అందరూ బాగుండాలి.
వెరీ గుడ్. కెమికల్ తో తయారు చేసినటువంటి విగ్రహాలు మన పర్యావరణానికి చాలా ఇబ్బంది. అవునా? అవునండి. అందుకని ఈ మట్టి వినాయకుడిని మీకు నా తరపు నుంచి గిఫ్ట్ గా ఇస్తున్నా. థ్యాంక్ యూ అండి. ఓకేనా? ఓకే. ఏం చెప్తారు? అందరూ బాగుండాలని అందరూ బాగుండాలి, పూజ చేస్తాం. నేను పొద్దు నుంచి టీవీలో అదే చూస్తున్నాను. వెరీ గుడ్ అమ్మా. అదే అనుకుంటా అటు వెళ్ళేదాన్ని హాస్పిటల్కి వచ్చి ఇటు వెళ్ళామండి అన్నాను. వినాయకుడు మీ దగ్గరికి ఎత్తుకుంటూ వచ్చాడు. అంతనే తల్లి. అవునా కదా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అన్నా ఇప్పుడు కాకపోతే కొద్దిగా ఆగితే 4 గంటలు అప్పుడు ఇస్తా ఉంటారు, తీసుకుందాం అని ఓకే, ఓకే. అనుకుంటా వస్తున్నాం. ఓకే, మీ దగ్గరికే వచ్చాడు వినాయకుడు ఎత్తుకుంటూ. మా మధ్య గారు కూడా ఉండి ఆ పేరు. ఓకే, ఓకే. వస్తానండి. సరే, మీకు బహుకరిస్తున్నా. అందరూ కెమికల్ తో వాడేటువంటి విగ్రహాలు వాడుతున్నారు ఇప్పుడు, అవి పర్యావరణానికి చాలా ఇబ్బంది. సో ఈ మట్టి వినాయకుడితో మనం ఇంట్లో పెట్టుకొని పూజలు చేసుకుంటే పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, నిబంధన చేస్తాం. కాబట్టి నా తరపు నుంచి నీకు గిఫ్ట్ గా ఇస్తున్నా. అందరూ బాగుండాలని పూజ చేయి. అందరూ మనిషి అన్న ప్రతి ఒక్కరు బాగుండాలని పూజ చేయి. ఓకేనా? థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ. నీ వ్యాపారం కూడా బాగుండాలి, మీ వారు మీరంతా బాగుండాలి. చక్కగా మంచి మంచి మట్టి విగ్రహాలు తయారు చేశారు. ఓకేనా? మీకు అన్ని సేల్ అవుతాయి చక్కగా. ఓకేనా? థ్యాంక్ యూ.